रत्नमकुटोत्तमलोकदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मीप्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येनालवङ्गघनसारविलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामिन् प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओङ्काररूप नटरक्षणबद्ध दीक्षा औन्नत्यदायक गणेश गुहादिसेव्या अम्भोज बिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोक पुण्य फलदायक झारुमूर्ते कर्पूरदीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिनारिं स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। స్వామివారు క్షీరాబ్ధిశయనుడు. పాల సముద్రము యొక్క మధ్య భాగంలో శయనించి ఉంటాడు. కాబట్టే శ్రీమత్ పయోనిధి, పయోనిధి పాల సముద్రము యొక్క మధ్య భాగంలో శయనించి ఉండేటువంటి సుందర వదనారవింద విష్ణు స్వరూపము ఆ స్వరూపము. ఈ మాటను బట్టే ఏమో మనకు నృసింహ శతకంలో కూడా ఒక మాట అంటాడు, నయమున క్షీరాబ్ధి నడుమ చేరితివేళ రత్న కాంచన మందిరములు లేవే పన్నగేంద్రుని మీద పవ్వలించితివేళ జలతారు పట్టె మంచములు లేవే. స్వామి పడుకోవటానికి నీకు మంచాలేవి లేవా? లేకపోతే నివాసాలు లేవా? గృహం లేదా? రత్నమందిరము లేక ఆ పాలసముద్రం మధ్యలో పడుకున్నావేంటయ్యా? హాయిగా మంచి పట్టె మంచములు లేక సర్పాన్ని వాహనంగా చేసుకొని సర్పనుశయ్యగా చేసుకొని పడుకున్నావేంటయ్యా అని చమత్కారంగా అంటాడు. స్వామివారు శయనించి ఉండేది ఆ ప్రదేశం. కాబట్టే క్షీరాబ్ధిశయనుడు అని స్వామివారు. ఆ స్వామివారికి పట్టె మంచాలైనా గరుత్మంతుడైనా గజరథ తురంగాదులైన యోగేశ్వరుడైన భగవంతునికి అంతా సమానమే. సర్వ దుఃఖాలకు సర్వ సుఖాలకు ఆయన అతీతుడు. కాబట్టే సమత్వం యోగముచ్యతే. యోగం అంటే ఏమిటి? యోగం అంటే సమము. అందుకే నృసింహుడు యోగమూర్తి అని చెప్పుకున్నాము. సమత్వం యోగముచ్యతే. యోగమే స్వామి స్వరూపం. కాబట్టి ఇక్కడ ఈ కరావలంబ స్తోత్రంలో యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ యోగముతోని సేవించేటువంటి భక్తులందరికీ నాయకుడైనటువంటి వాడు యోగీశుడు అన్నారు. అట్టి యోగీశుడు శ్రీ పరంధాముడు. స్వామివారికి అనంతుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది, శేషుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. భారతంలో దేవకీదేవి చేసినటువంటి స్తోత్రంలో నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాల వేగేన యాతే భవాని ఏకః శిష్యతే శేష సంజ్ఞః. ఆ భారతంలో దేవకీదేవి అంటుంది, ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రళయం అనేది సంభవించినప్పుడు
శేష అనేటువంటి చిన్నము కలిగి శేష సంజ్ఞ కలిగి నీవు మాత్రమే మిగులుతావు. దీనిని బట్టి ఆలోచిస్తే నిత్యశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడే ఇక్కడ శేషుడవుతూ ఉన్నాడు. భగవంతుడికి సత్తాయే తన పాన్పు. శ్రీకృష్ణుని అత్యంశం కనుక ఇక్కడ భగవత్ స్వరూపం కాబట్టి ఆయన త్రేతాయుగంలో శేషుడు లక్ష్మణుడై భగవంతుని యొక్క అవతారాన్ని ధరించి రాముడికి తమ్ముడిగా అవతరించినాడు. కృష్ణావతారంలో ఆ శేషుడే స్వామివారికి సోదరుడిగా బలరాముడిగా అవతరించినాడు. కాబట్టి శేషుడు లేకుండగా స్వామివారు అవతరించలేదు. రామావతారంలో కృష్ణావతారంలో అక్కడ లక్ష్మణ సేవ రామావతారంలో, అలాగే కృష్ణావతారంలో బలరాముడి యొక్క సోదర ప్రేమ. ఈ రెండు భగవత్ సేవలే. కాబట్టి భగవంతునికి సేవ చేసే ఉద్దేశ్యంతోనే ఆదిశేషుడు శ్రీహరికి సజ్జగా, ఆసనంగా, తలపగడాగా, గొడుగుగా, విసనకర్రగా అనేక రకాలుగా సేవ చేస్తూ ఉన్నాడు పరంధాముడికి. కాబట్టి అందుకే శేషశాయి అనేటువంటి పేరుతో ఆ పరంధాముని కీర్తించినారు. కాబట్టి శేషతల్పమే అనంత వైభవోపేతం కాబట్టి శ్రీమత్ పయోనికేతన చక్రపానే భోగేంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే అనేటువంటి ఈ నృసింహ స్తోత్రంలో ప్రత్యేకంగా ఆదిశేషుడి యొక్క వైభవం అనేటువంటిది వర్ణించినారు. ఈ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రము కరావలంబ స్తోత్రము. ఈ కరావలంబ స్తోత్రముతోని నృసింహతత్వాన్ని కనుక మనము అర్థం చేసుకోగలిగితే అనేక పురాణాలు చదివినటువంటి అనుభూతి మనకు లభిస్తుంది. అంత విశేషాన్ని దీని యందు నిక్షిప్తం చేసినారు భగవత్పాదుల వారు. కాబట్టి యోగీశ శాశ్వత శరణ్య, శాశ్వతమైనటువంటి స్వరూపము స్వామిదే. అటువంటి స్వామి సకల జనులకు రక్షణగా, సకల జనులకు అభయాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ స్తోత్రాన్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టి రెండవ మాటలో అంటాడు, బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితంగ్రి కమలామల కంతికాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుది సోమ. గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశా
ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద తురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరది భంగ పనిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా 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 గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మనం ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటున్నాం కదా. ఆ అనుకోవడానికి అసలు ఈ ఆనందం అంటే ఏంటి, ఈ సంతోషం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మికంగా చూసేవారికి ఏంటంటే అత్యున్నతమైన బ్లిస్, అత్యానందకరమైన ఆనందాన్ని ఆనందంగా మాట్లాడుకుంటాం. కానీ ఆ ఆనందాన్ని చిన్న చిన్నగా మెట్లు దిగుతూ వస్తే ఏంటి, ఫస్ట్ ప్లెజర్, ఏదో అంటే చిన్న చిన్న విషయాలకి, ఏదో చిన్న విషయానికి సంతోషపడడం, ఓ చాక్లెట్ ఇస్తే సంతోషపడ్డము, లేదంటే మనల్ని చూసి ఎవరైనా మెచ్చుకుంటే సంతోషపడ్డము. అదేవిధంగా మనం కొన్ని వ్యసనాలకు కూడా మనం దానివల్ల ఆనందం ఉంది అనుకుంటూ వెళ్తుంటాం. ఇవన్నీ ఏంటి, నిజమైన ఆనందానికి చాలా అట్టడుగునున్న విషయాలన్నమాట. అయితే దీంట్లోంచి మనం ఒక్కొక్క స్టెప్ వెతుక్కుంటూ మనం పైకి వెళ్తున్న కొలది నిజమైన ఆనందం ఏంటనేది మనము నిజంగా మనం అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఆనందం అనే భావన ఎక్కడుంది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సంతోషం అనేది మనం ఎక్కడైనా చూడగలమా? దానికి ఏమైనా రంగు, రుచి, వాసన ఉందా? లేదు కదా. మరి ఈ ఆనందం అంటే ఏంటి? మరి కనిపించని ఈ ఆనందం కోసం మనం ఎన్ని తిప్పలు పడుతున్నాము. మనకు బాగా డబ్బులు ఉండాలనుకుంటాము, చాలా మంచి నగలు వేసుకోవాలనుకుంటాము, మంచి కారులో వెళ్ళాలనుకుంటాము, పెద్ద ఇల్లు ఉండాలనుకుంటాము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటాము. ఇవన్నీ ఏంటి, మనకు ఆనందాన్ని ఇస్తాయి, వీటి వల్ల మనం సంతోషంగా ఉంటాము అని కదా మన ఉద్దేశం. మరొకసారి మనం ఆలోచిస్తే, ఈ డబ్బులుండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, పెద్ద కీర్తి ఉండి, పెద్ద పదవి ఉండి ఉన్నోళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? చాలామంది లేరు. అంటే ఏంటి, వీటన్నిటి వల్ల మనిషికి నిజమైన ఆనందం కలుగుతుందా లేదా అనేది చెప్పలేము. ఏంటి, నానుడి ప్రకారము ఉంటే సంతోషంగా ఉండొచ్చు అనే ఒక భావన తప్పించి నిజమైన ఆనందం అనేది మనలోనే ఉంటుంది. ఆ ఆనందించగలిగిన లక్షణము, గుణము ఎక్కడుంది? మనలో ఉంది. మనలో ఎక్కడుంది? మళ్ళీ కనిపించదు.
మనం చూడండి, ఒకసారి సంతోషంగా ఆనందంగా ఉంటే అసలు ప్రపంచం అంతా మర్చిపోయినట్టు, చాలా తేలిపోతున్నట్టు ఉంటుంది. అదే మనం చాలా విషాదంగా బాధగా ఉన్నాం అనుకోండి, ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టు, చాలా నీరసంగా ఇలా ఉండి ఏం తినాలనిపించదు అలా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇది మనలో ఎక్కడో ఒక తెలియని ఒక శక్తి లోపల ఇది జరుగుతూ ఉందన్నమాట. ఈ ఆనందం కానీ విషాదం కానీ అంటే ఏంటి, మనము శారీరకంగా ఏదన్నా ఒక బాధ కానీ రుగ్మత కానీ ఉంటే మనము ఈ బాధ అనేది కూడా మళ్ళీ మనకు కనిపించదు. నొప్పి, దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది, ఈ నొప్పి అనేది కనిపిస్తుందా? కానీ కనిపించదు. ఆ నొప్పి అనేది మనల్ని ఏం చేస్తుంది, మనల్ని మొత్తము నీరసంగా అయిపోయేలాగా, భరించలేనట్టుగా తయారు చేస్తుంది. అంటే ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుందనేది మనం ఆలోచిస్తే మన యొక్క శక్తి మండలము, మన చుట్టూ ఉండే ఒక ఎనర్జీ ఫీల్డ్ అని ఉంటుంది. మనము మిగిలిన విషయాల గురించి మీరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నారని, బాధగా ఉంటే లేదనుకోమని ఇలాంటివి నేను చెప్పదలుచుకోలేదు. నిజముగా మన శరీరంలో ఎక్కడ జరుగుతుందో మనం ఆలోచిస్తే మన శరీరంలో చుట్టూ లోపల నుంచి శక్తి నాళాలు ఉంటాయి. ఈ ఎనర్జీ అనేది ఏంటి, మనకు కనిపించని ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీ అనేది ఏంటి, మనము 4 స్థితులు ఉన్నాయి, ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము, ఆ తర్వాత వచ్చేది అయనిక్ స్టేట్ అంటారు అనమాట. ఆ ప్లాస్మా స్టేట్ అనేది ఆ శక్తి అనే ఆ పదార్థము వలన మనకు ఆ భావన కలుగుతుంది. మనందరికీ ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది. అందరికీ ప్రాణం ఉందని అంటాం కదా, మరి ప్రాణం ఉన్నవాడికి లేనివాడికి తేడా ఏంటి? ఆ నిమిషం వరకు వాడు అన్ని పనులు చేస్తున్నాడు, వాడు కళ్ళు చూస్తున్నాయి, హార్ట్ కొట్టుకుంటుంది, రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంది, అన్ని పనులు చేస్తున్నాడు. జస్ట్ ఆ ప్రాణం తెలియని కనిపించని ప్రాణం పోగానే వీడు ఏమి లేదు, అన్ని స్టాప్. అంటే ఏంటి, వీటన్నిటినీ పని చేయించగలిగిన ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తిని మనం చక్కగా సమతుల్యంగా బాగా పెట్టుకుంటే మనము ఆనందంగా, సంతోషంగా, సమతుల్యమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం అన్నమాట. అది ఏం చేయాలి అని మనం ముందు అనుకుంటే, ఈ ప్రాణశక్తి ఎలా వస్తుంది, కొంత మనకు శ్వాస వలన వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, అందరినీ చూసి చిరునవ్వు నవ్వడము, మనకు నవ్వు రాని పరిస్థితిలో కూడా మనము ఒక ఆనందకరమైన విషయాన్ని మన ధ్యాసలోకి తీసుకుని మనము ఆ ధ్యాసలో కళ్ళు మూసుకుని ఒక అత్యంత అద్భుతమైన సంతోషమైన విషయంలో మనం ఉన్నట్టుగా, మన జీవితంలో అలాంటి దాంట్లో ఉన్నట్టుగా ఊహిస్తూ మీ శ్వాస మీద మీరు మీ ఆలోచనని, మీ ధ్యాసని పెట్టి ఉంచండి. దాని మీదే మీ శ్వాస తీసుకుని వదులుతుంటే ఏం జరుగుతుంది, మీ శ్వాస ముందు లోపలికి వెళ్ళదు, మీ లంగ్స్ లోపలికి ఊపిరితిత్తులోకి వెళ్ళదు, పైపైనే వచ్చిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆనందం, హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను అని హ్యాపీ అని మీరు అనుకోగానే అప్పటి వరకు వెళ్ళని శ్వాస మీ లోపలి డీప్ వరకు వెళ్తూ ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళి నెమ్మదిగా బయటకు రావడం కొంతకాలం ప్రాక్టీస్ చేయండి. నమామ్యహం మానవసింహం ప్రమదాంకమహోబల నరసింహం. నమామ్యహం మానవసింహం ప్రమదాంకమహోబల నరసింహం. దానవదైత్యవిదారణసింహం నానాయుధకర నరసింహం. దానవదైత్యవిదారణసింహం నానాయుధకర నరసింహం. భూనభోంతరా పూరిత సింహం భూ
ప్రళయ నృసింహం బహుముఖ సింహం సలలిత గరుడాచల సింహం ప్రళయ నృసింహం బహుముఖ సింహం సలలిత గరుడాచల సింహం పులిసనఖర ముఖ ఘోషిత సింహం పులిసనఖర ముఖ ఘోషిత సింహం తిలకిత బహురవి దీపిత సింహం సింహం నమామి